మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు సరైన భద్రత కల్పించడం లేదంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేసింది వైసీపీ ఎంపీల బృందం. జిల్లాల పర్యటనలో తగినంత భద్రత ఏర్పాటు చేయడం లేదంటూ ఫిర్యాదులో తెలిపింది. వైసీపీ ఎంపీల ఫిర్యాదును స్వీకరించిన అమిత్ షా తగు చర్యలు తీసుకుంటామంటూ హామీ ఇచ్చారు. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ పర్యటనలో భద్రతా వైఫల్యాన్ని కేంద్రం దృష్టికి తెచ్చారు వైసీపీ ఎంపీలు. హస్తినలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి వినతిపత్రం ఇచ్చారు. జగన్ జిల్లాల పర్యటనలో వరుసగా భద్రతా వైఫల్యాలు చోటు చేసుకుంటున్నాయని అమిత్ షాకు వివరించారు ఎంపీలు. గత 2 ఏళ్లుగా జగన్ రాష్ట్ర పర్యటనలన్నింటిలో ఇదే పరిస్థితి కొనసాగుతోందని గుర్తు చేశారు వైఎస్ఆర్సీపీ ఎంపీలు. జగన్ భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వక నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోందని ఆరోపించారు. జగన్కు పటిష్టమైన భద్రత కల్పించేలా తక్షణమే జోక్యం చేసుకోవాలని కేంద్ర హోంమంత్రికి విజ్ఞప్తి చేశారు. వైఎస్ఆర్సీపీ ఎంపీల ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించారు అమిత్ షా. జగన్ భద్రత అంశాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు కేంద్ర హోంమంత్రి. డీఏసీ నియామకాల్లో స్పోర్ట్స్ కోటా దుర్వినియోగం, అవినీతి జరిగిందని అమిత్ షా దృష్టికి తెచ్చారు వైసీపీ ఎంపీలు. అంతేకాదు, ఈ అక్రమాలపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో నిష్పాక్షికంగా వ్యవహరించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. వైసీపీ నేతలు, కార్యకర్తలను రాజకీయ కక్షతో టార్గెట్ చేసి అక్రమ కేసులు పెట్టడంతో పాటు అరెస్టులు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి అప్పలరాజు, మాజీ ఎమ్మెల్యే విరూపాక్ష అరెస్టులను అమిత్ షాకు వివరించారు ఎంపీలు. భారతీయ సిమెంట్స్ ను అధికార పార్టీ నేతలు ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుని కార్యకలాపాలకు ఆటంకాలు కల్పిస్తున్నారని ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో న్యాయపాలన, ప్రజల భద్రతను కాపాడేందుకు కేంద్రం తక్షణమే జోక్యం చేసుకోవాల్సిందిగా కోరారు. పొగాకు రైతుల కష్టాలు తెలుసుకోవడానికి దేవరపల్లికి వెళ్లిన మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనలో భద్రతా లోపాలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. వాస్తవానికి జెడ్+ భద్రత కలిగిన మాజీ సీఎం పర్యటనలో పోలీసుల వైఫల్యాన్ని జాతీయ స్థాయికి తీసుకువెళ్లింది వైసీపీ.